నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ముగ్గులు. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక అందమైన ముగ్గు వేస్తూ ఒక స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, పెళ్ళైన కొత్తలో ఎవ్రీ గర్ల్ రూమర్స్ ఫేస్ చేస్తూ చాలా ప్యానిక్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో నాకు నా హస్బెండ్ చెప్పిన స్టోరీ అండి ఇది. ఒక ఊరిలో ఒక హస్బెండ్, వైఫ్ వాళ్ళు వ్యవసాయం పని చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు మనకి కొంచెం కష్టంగా ఉంది కదా, గాడిదని తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ డే గాడిదని తీసుకొస్తూ ఉంటారు. వస్తుంటే ఒకరు అన్నారట, మీరేం మనుషులరా, బంగారం లాంటి గాడిద ఉండగా నడుచుకుంటూ వస్తున్నారని. అలా అనగా వీళ్ళిద్దరూ గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుంటే ఇంకొకరు, మీరు అసలు మనుషులేనా, దున్నపోతుల్లా ఉన్నారు, ఆ గాడిద మీద కూర్చుంటే ఉంటుందా పోతుందా అని అన్నారట. అలా అనగానే తన భార్య అంటదంట, నిజమేనండి, మీరు కూర్చోండి, నేను కింద నడుస్తూ వస్తాను అని చెప్పి. అలా కొంత దూరం వెళ్ళగానే ఇంకొకరు చాలా నవ్వుతూ, నువ్వెంత అదృష్టవంతుడివిరా, భార్య నడుస్తుంటే నువ్వు గాడిద మీద కూర్చొని వెళ్తున్నావు అని కించపరుస్తాడంట. అప్పుడు భార్య, నువ్వు దిగవయ్యా నేను ఎక్కుతా అని భార్య ఎక్కుతుందంట. అలా కొంత దూరం వెళ్తుంటే ఇంకొకరు అంటారంట, నీకెంత కష్టం వచ్చిందిరా, నీ భార్యనేమో గాడిద మీద కూర్చుంటే నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు, ఇప్పటి నుంచే బాగా సుఖ పెడుతున్నావురా అనుకుంటూ అంటారంట. అలా అనగానే భార్య దిగి బాధపడుతూ, ఏంటండి ఈ లోకానికి మనం ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది అని బాధపడుతూ వెళ్తారంట. వెళ్తుంటే వాళ్ళకి ఒక అయ్యగారు కనిపిస్తాడంట. తను ఎందుకు బాధపడుతున్నారు అని అడగగా వాళ్ళు చెప్తారంట. చెప్పగానే అయ్యగారు అన్నారంట, ఈ లోకులు కాకులు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలనుకుంటే మనం బ్రతకలేము, మనకి నచ్చినట్టు మనం ఉండాలి అని చెప్తాడు. అలా చెప్పగానే వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా గాడిద మీద కూర్చొని వెళ్తారు. ఈ స్టోరీ వల్ల మీకేం అర్థమైందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నాకు సపోర్టివ్గా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.